హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా 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 బాగున్నాం. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో, ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ వచ్చేసి మటన్ కర్రీ అండి. మా అమ్మమ్మ స్టైల్‌లో మాకు నేర్పించిన విధంగా మీకు చూపించాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇక నేను తయారు చేసే విధానం చూపిస్తున్నాను. నేను 2 కేజీస్ ఆఫ్ మటన్ తీసుకున్నానిక్కడ. దానికి 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానిక్కడ. సో, ఆ ఆయిల్‌లోకే నేను హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ ఇక్కడ వేసేసుకున్నాను. కొంచెం స్పైసెస్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో, ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దానిలోకి పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అందులోకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అందులోకి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సో దట్ ఆనియన్స్ అనేటివి తొందరగా మగ్గిపోయి బావుంటుంది. చాలా టేస్ట్ వస్తుందండి. సో, కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నూరింది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చాలా బావుంటుంది నాన్ వెజ్ కర్రీస్‌కి. సో, నేను ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అండ్ అందులోకే కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ శుభ్రంగా కడుక్కున్న మటన్ ఉంటుంది గదా! ఆ మటన్ అనేది మొత్తం శుభ్రంగా కడిగి అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. ముందుగా మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్న దాంట్లోకి మొత్తం మంచిగా తిప్పుకోవాలి. సో, అవన్నీ ఆనియన్స్ అనేటివి, ఆయిల్ అనేది కొంచెం మటన్ పీసెస్‌కి పట్టి మంచిగా ఉడుకుతుందనమాట. సో, ఇక నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే తొందరగా ఉడికిపోతుందనమాట. ఉడికిన తర్వాత కొంచెం ఒక 10-15 మినిట్స్ ఉంచాలనమాట. కారం అనేది వెంటనే వేయకూడదు. 15 మినిట్స్ తర్వాత ఇక నేను కారం యాడ్ చేస్తున్నాను. మనం ఉప్పేసినంక నీళ్ళనేది ఊరుతుందండి. ఆ నీళ్ళనేది మొత్తం ఇంకిపోయినంక కారం అనేది వేసుకోవాలి ఇక్కడ. కారం వేసుకున్న తర్వాత నీట్‌గా మళ్ళొకసారి కలుపుకొని వెంటనే టమాటోస్ వేయొద్దండి. ఎందుకంటే కారం అనేది పచ్చళ్ళకి పట్టాలి. టమాటోస్ వేయగానే మనకి కర్రీ మొత్తం కారం కారం అని అనిపిస్తుందండి. సో, కారం ఏసినంక కొద్దిగా ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత దానిలోకి టమాటోస్ అనేవి చిన్నగా కట్ చేసిన టమాటోస్ ఒక 2-3 టమాటోస్ వేసుకున్నానండి ఇక్కడ నేను. టమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం అవి సాఫ్ట్ అయిన తర్వాత ఒక 1 లీటర్, 1 ½ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను. యాడ్ చేసుకొని చూడండి ఉడకబెట్టుకుంటున్నాను. ఒక ఇది నేను కుక్కర్‌లో కాదు పొయ్యి మీద కాబట్టి నార్మల్‌గా వండుతున్నాను గాబట్టి ఒక 20-30 మినిట్స్‌లో ఉడికిపోతుందండి. సో, ఇక చాలా బాగా ఉడికిపోతుంది. లాస్ట్‌కి నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి యేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను గరం మసాలా వేసుకుంటున్నానండి. మసాలా వేసుకొని మొత్తం కలుపుకొని చూపిస్తున్నాను చూడండి. కర్రీ ఎంతో టేస్టీ అయిందండి. చాలా చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా బావుందండి రెసిపీ. చాలా అంటే చాలా బావుంది. వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్.